విద్యాలయంలో ఎంతో ఉత్సాహంగా పాఠాలు నేర్చుకోవాల్సిన చిన్నారులు శిథిలావస్థకు చేరి చుట్టూ గోడలు లేకుండా కేవలం పిల్లర్ల ఆధారంతోనే నిలబడ్డ భవనంలోనే భయంతో చదువులు సాగిస్తున్నారు. దినదిన గండం నూరెళ్ల ఆయుష్ అన్న చందంగా పాఠశాలలో ఉన్నంతసేపు బిక్కుబిక్కుమంటూనే పాఠాలు నేర్చుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ ఏజెన్సీలోని పల్లె విద్యార్థుల దుస్థితి ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కొప్పురాయి పంచాయతీలోని ప్రాథమిక పాఠశాల భవనాన్ని 2 దశాబ్దాల క్రితం నిర్మించారు. భవనం శిథిలావస్థకు చేరి కూలిపోయిన గోడలు, పెచ్చులూడిపడి కేవలం పిల్లర్లపైనే ఆధారపడి నిలబడ్డ పైకప్పుతో ఉంది. ఇక్కడ 5వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు మొత్తం 38 మంది విద్యార్థులకు కేవలం 2 గదుల్లోనే తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిలో భావి భారత పౌరులను సరస్వతీ పుత్రులుగా తీర్చిదిద్దుతున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు. గతంలో మొత్తం 70 మంది వరకు విద్యార్థులు ఇక్కడ చదువుకునేవారు. పాఠశాలలో కనీసం తరగతి సదుపాయం లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అన్ని తరగతులకు కలిపి 2 గదులే ఉన్నాయి. ఒక గది పాఠశాల సామాగ్రితో నిండిపోగా కొంతమేర 1-2 తరగతులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 3, 4, 5 తరగతులకు 4 స్తంభాలుగా కనిపిస్తున్న తరగతి గదిలోనే పాఠాలు బోధిస్తున్నారు. ప్రతిరోజు ఉత్సాహంగా పాఠశాలకు వస్తున్నా తరగతి గదిలోకి మాత్రం భయంతోనే కాలు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని విద్యార్థులు చెబుతున్నారు. మా స్కూల్ మొత్తం పగులుతో ఉన్నది. ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు. భయంగా ఉంది మొత్తం. నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇలానే ఉంది మా స్కూల్. వర్షాకాలం మొత్తం మా చుట్టూ వాటరే వస్తున్నాయి. డిస్టర్బెన్స్ కూడా ఉన్నాయి చాలా. 2వ క్లాస్ నుంచి నేను చదువుతున్నా. 5th క్లాస్. బండ్లు ఇట్లా తిరుగుతుంటే సౌండ్ వచ్చి డిస్టర్బెన్స్ అవుతుంది. పరుగులు వస్తాయని ఎప్పుడు కూలిపోతాయని భయంగా ఉంది. మొత్తం మొండి గోడలతో ఉంది. మొత్తం పగుళ్ళు ఉంది. వర్షాకాలం చుట్టూ పైనుంచి ఉరుస్తూ ఉంటుంది. వర్షం వస్తుంటే బాగా ఉరుతున్నది. చదువుకుంటా అంటే అప్పుడు పడుతుంది. ఒక్కొక్కసారి పడుతుంది కింద పైనుంచి. టాయిలెట్కి పోవడానికి కూడా బాత్రూమ్స్ లేవు. స్లాబ్ కూడా పడిపోతుంది. భయంగా ఉంది. ఈ పాఠశాల దుస్థితి దృష్ట్యా కొత్త భవన నిర్మాణానికి 4 ఏళ్ల క్రితమే 10 లక్షల రూపాయల జెడ్పీ నిధులు మంజూరు కాగా పనులు మొదలుపెట్టారు. కానీ భవన నిర్మాణం మాత్రం ముందుకు సాగడం లేదు. బిల్లుల జారీలో జాప్యమంటూ గుత్తేదారు నిర్మాణాన్ని ఇటీవలే పూర్తిగా నిలిపివేయడంతో విద్యార్థుల ఆశలు అడియాశలయ్యాయి. పాఠశాల పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని స్థానికులు, ఉపాధ్యాయులు అంటున్నారు. వేసవిలో ఉన్న భవనానికి మరమ్మతులు చేయించి కొత్త గదుల నిర్మాణం పూర్తి చేస్తామని టేకులపల్లి ఎంఈఓ చెబుతున్నారు. ఇక్కడ బిల్డింగ్ అనేది ఒకటే రూమ్ ఉంది. ఆ రూమ్ కూడా అన్నట్టు వర్షాకాలం వచ్చిందంటే చాలు వాటర్ కూడా మొత్తం లీక్ అయ్యి కిందికి వస్తూ ఉంటాయి. ఒక బిల్డింగ్ అన్నట్టు శాంక్షన్ అయింది ఆల్రెడీ. బిల్డింగ్ కూడా కంప్లీట్ కాలేదు. అది అక్కడ ఉండడం కూడా సమస్యగా అన్నట్టు ఉంది. పిల్లల్ని చదువు చెప్పాలన్నా కానీ ఇబ్బందిగా అన్నట్టు ఉంటుంది సార్. ఒకే గది ఉండడం వల్ల ఇక్కడ మళ్ళీ అదే విధంగా ప్రీ ప్రైమరీ స్కూల్ అన్నట్టు కూడా అలాట్ చేశారు. ఇక్కడ 38 మెంబర్స్ ఉంటారు సార్ పిల్లలు. సింగిల్ టీచర్ స్కూల్ ఇది. ప్రస్తుతానికన్నా డిప్యుటేషన్ మీద నేను రావడం వల్ల 2 టీచర్స్ అన్నట్టు ఉన్నాము. అధికారులు చాలా మంది కూడా విజిట్ చేశారు నేను వచ్చిన దగ్గర నుంచి కూడా. ఎవరన్నట్టు కూడా దీన్ని అన్నట్టు పూర్తిగా అన్నట్టు ఈ సమస్య అన్నట్టు ఎవరు పరిష్కరించట్లేదు సార్. మేము వచ్చిన తర్వాత 45 పైగా ఉండేటోళ్ళు సార్ పిల్లలు. ఒక 8-10 మెంబర్స్ పిల్లల వరకు అన్నట్టు వెళ్ళిపోయారు సార్. వాళ్ళని కూడా ఫోర్స్ చేయలేకపోయాము. ఉన్న పిల్లల వరకైనా మేము అన్నట్టు ఇప్పుడు మంచిగా అన్నట్టు చేద్దామని మాకు కూడా ఆలోచన అన్నట్టు ఉంది. కానీ ఎక్కువ అన్నట్టు ఇక్కడ టీచ్ చేయడానికి కూడా గదులు సరిగా లేకపోవడం వల్ల అన్నట్టు పిల్లలకి అన్నట్టు సరిగా అన్నట్టు మేము బోధించడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ ఎంపీపీఎస్ కొప్పురాయి స్కూల్లో గతంలో మంజూరైనటువంటి బిల్డింగ్ల యొక్క పిల్లర్స్ ను స్లాబులు ఉన్నాయి. సైడ్ గోడలు మరి నాణ్యత లోపం కారణంగా పడిపోయినాయి కాబట్టి అక్కడ మళ్ళీ వాటికి గోడలు కట్ చేయడానికి, అదేవిధంగా ఈ ఇంటర్నల్ అవుటర్నల్ ప్లాస్టింగ్, కరెంట్ వైరు, అదేవిధంగా కొత్త బిల్డింగ్లో కూడా ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి దాని గురించి కూడా మేము ఎంపీడీఓ గారి ద్వారా, కలెక్టర్ గారి ద్వారా కంపల్సరీ
ఈ అదనపు నిధుల కోసం ప్రతిపాదన చేపించి ఎలక్ట్రికల్ వరకు అదేవిధంగా లోన ఉన్నటువంటి ప్లాస్టింగ్ అవతల లోన బయట ప్లాస్టింగ్ అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా చేపించడానికి ప్రతిపాదన ఎస్టిమేషన్ ఏ ద్వారా చేపించి కలెక్టర్ పంపుతామండి. ఆల్టర్నేట్ కంటే మనకు ఆల్రెడీ ఉన్న బిల్డింగ్లో నడుస్తుంది కానీ అది ప్లాస్టింగ్ కోసం ప్రతిపాదన చేస్తామండి. వేసవి సెలవులోపు క్లోజ్ చేపిస్తాం. అది ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి పాఠశాల కొత్త గదుల నిర్మాణం పూర్తి చేయించాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.